మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్టు, ఆకలి కాల్చుకొని పెంకలేదు అయితారన్నారు లగ్గం అన్నట్లు నన్ను కోస్టా రూపాయి లేదు అని చెప్తాడు రేవంత్ రెడ్డి. కానీ హెలికాప్టర్ వాడకం మాత్రం షేర్ ఆటో కంటే అధ్వానంగా తయారైంది. ఇగో పైసలు లేవు అనుకుంటేనే ఎట్లా పడితే అట్లా హెలికాప్టర్ను వాడుతూ ఉన్నారు. మంత్రులు అయితే హెలికాప్టర్ లేని మేము కాలు కింద పెట్టమని అంటా ఉన్నారు. అటు రేవంత్ రెడ్డి కూడా ఏం తక్కువ లేడు. రేవంత్ రెడ్డికి మించి మంత్రులు, మంత్రులకు మించి రేవంత్ రెడ్డి. జనాల మీదనైతే ఎక్కువ భారం మోపుతా ఉన్నారనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది. రైట్, పైసలు లేవు అనుకుంటేనే వాళ్ళ మంత్రులు కినక చూపెట్టిన వాళ్ళ మంత్రులు కూడా విమర్శలు చేసినప్పటికీ కూడా దామోదర రాజనరసింహ కూడా విమర్శలు చేసిండ్రు. ఆలేరు బహిరంగ సభ ఏదైతే ఉన్నదో ఆ సభకు మన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ వేసుకొని పోయిండ్రు. ఇక చెప్పుండ్రి, ప్రజాధనాన్ని దుబారా చేసుకుంటా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా, మా దగ్గర పైసలు లేవు అనుకుంటా, ప్రజలను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసుకుంటా, ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడానికి వెనకాడుతా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్. ఏ పథకాన్ని కూడా అమలు చేయలేదు. కానీ వాళ్ళ హెలికాప్టర్లకు, వాళ్ళ విందులకు, వాళ్ళ విలాసాలకు ప్రజల ధనాన్ని వృధా చేసుకుంటా, ప్రజల నెత్తి మీద భారాన్ని పెంచుతా ఉన్నారు.